వే టు సందీప్ నడింపల్లి హౌస్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా జేఎన్టీయూ మెట్రో కాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళి మనం యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు మనం టువర్డ్స్ హైదర్ నగర్ మియాపూర్ వైపు ఉన్నాం, కానీ ముందుకెళ్ళి మనం యూటర్న్ తీసుకొని రావాలి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఈ వీడియో లాస్ట్లో నేను ప్రూఫ్ కూడా అటాచ్ చేస్తాను. సందీప్ నడింపల్లి ఏ హౌస్లో ఉంటుందని ఈ ప్రూఫ్తో సహా అటాచ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేశారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు మనకు కన్ఫ్యూజన్ ఉంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌస్ యొక్క పిన్ లొకేషన్ డ్రాప్ చేస్తాను. మీరు ఆ హౌస్ యొక్క పిన్ లొకేషన్ ద్వారా డైరెక్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి. 100 మీటర్స్లో యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం హైదర్ నగర్ వైపు ఉన్నాం కదా, యూటర్న్ తీసుకొని టువర్డ్స్ కూకట్పల్లి వైపు వెళ్ళాలి. మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని ఒక 400 మీటర్స్ ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నిజాంపేట్ సిగ్నల్ వస్తుంది మనకి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇది మన వీడియోస్ లెంత్ ఎక్కువ కాకుండా నేను మొత్తం కట్ చేసేసి ఏదైతే మెయిన్ ఉందో అదే యాడ్ చేస్తున్నాను. సో వీడియో ఇట్లా మనకు షార్ట్గా అయిపోతుంది, మీకు చూడడానికి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇట్లనే స్ట్రైట్గా వెళ్ళాలి మనము. సో మనకి సందీప్ నడింపల్లి వచ్చేసి నిజాంపేటలో ఒక విల్లాస్ ఉంటారు. అది విల్లాస్ నిజాంపేటలో వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ విల్లాస్ అనమాట. దాని లోపలికి మనం ఎలో చేయరు. సో నేను గేట్ వరకు చూపెడతాను లొకేషన్ అనేది. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఇట్లా యూటర్న్ తీసుకొని ఇప్పుడు జేఎన్టీయూ మెట్రో కిందకి వచ్చినాం. ఈ జేఎన్టీయూ మెట్రో దాటంగానే మనకు నిజాంపేట్ సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నది ఎగ్జాక్ట్గా నిజాంపేట్ చౌరస్తా అనమాట. మనకు స్ట్రైట్గా మేఫిల్ కనబడుతుంది కదా, ఈ మేఫిల్ కాడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనము. ఇది నిజాంపేట్ క్రాస్ రోడ్. ఇది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. ఇట్లనే స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ స్ట్రైట్ కంటిన్యూ అయిపోవాలి మనం. మీరంతా స్టార్టింగ్ బ్లాగ్స్ అంతా చూడకపోతే అయితే చూడండి. ఇక్కడ ఈ లెఫ్ట్లోనే మనకి బిఎస్వై హౌస్ కూడా ఉంటుంది. ఆ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇట్లానే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్, సందీప్ నడింపల్లి వచ్చేసి నిజాంపేట్లో ఉన్న గ్రీన్ అవెన్యూస్ అనే విల్లాస్లో ఉంటాడనమాట. సో అది ఇక్కడ నుంచి మనకి దగ్గరనే, మనం దగ్గర వరకు వచ్చేసాము. హోప్ మీకు ఈ బ్లాగ్ అందరికి నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు బ్లాగ్ చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. గ్రీన్ అవెన్యూస్ అనే బోర్డ్ కాడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇక్కడనే సందీప్ నడింపల్లి యొక్క హౌస్ అనమాట. సో వీడియో లాస్ట్లో నేను ప్రూఫ్ కూడా అటాచ్ చేస్తాను కదా, ప్రూఫ్ వచ్చేసి చూడండి ఒకసారి. ఇది సందీప్ నడింపల్లి గేట్ బయటికి ఎంటర్ అయ్యేటప్పుడు. సో ఇది విల్లాస్ లోపలికి వెళ్ళి ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇదే విల్లాస్లో మన సందీప్ నడింపల్లి ఉంటారు. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్